ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. కొంతమందికి నచ్చేది కదా, అలాగే ఉంటుంది కదా. ఒకళ్ళు బాగా పేరు వస్తుంటే ఎందుకు నచ్చదో ఏం కారణం ఉండదు ఉండదు. ఆ అవునండి. కారణంగానే కొంతమందికి మంటగా ఉంటుంది. ఈ మంటగా ఉండే జనాలలో ఆఫీసులో ఈ దర్బార్లో ఉన్న జనాలే కాకుండా అక్బర్ గారి క్షురకుడు రోజు ఆయనకి గడ్డం గీసేవాడు ఒకడు ఉండేవాడు. అతనికి బీర్బల్ అంటే భలే మంట. ఓహో. ఎలాగైనా బీర్బల్ని ఇరికించాలని ఉండేది. ఎందుకు మంట అనే కారణం అసలు అడగకూడదు, మనకు తెలియదు. ఏదో చిరాకు వచ్చేది కొంతమంది చూస్తే, ఆ కారణంగా విసుగ్గా ఉంటుంది మనకి. వీడు అలాంటి వాడు అనమాట. కారణాల కోసం అన్వేషిస్తున్నాడు. ఓసారి ఆయన వీళ్ళు గడ్డం చేసుకుంటూ ఉండగా ఏదో కబుర్లు చెప్తూ ఏం చెప్పాడట, నేను ఇక్కడ గడ్డం గీస్తున్నాను మీకు. మా తాత, మా నాన్న, మీ నాన్నగారికి, మా తాత మీ తాతగారికి గడ్డాలు గీసేవాళ్ళు. పాపం వాళ్ళంతా ఇప్పుడు ఎక్కడున్నారో స్వర్గంలో ఉంటారా అన్నారు. స్వర్గంలోకి వెళ్ళి వాళ్ళ క్షేమ సమాచారాలు ఎవరన్నా కనుక్కుంటే బాగుంటుంది జహాపన అన్నాడు. అవునరా, నిజమే, మన వాళ్ళంతా అక్కడ ఉన్నారు స్వర్గంలో, జన్నత్ అంటారు. జన్నత్తులో ఉంటారు. ఈ జన్నత్తులో ఉన్న వాళ్ళు ఎటా ఉన్నారో క్షేమ సమాచారం తెలుసుకోవద్దు మనం మరి? మన సభలో ఇంతమంది ఉన్నారు, ఎవరో ఒకళ్ళు చెప్పరా జహాపన అన్నాడు. ఎవరు చెప్తారా, అది ఏదైనా ప్రత్యేకమైందో ఏంటో చూడాలన్నాడు. సరే అని నువ్వు కూడా కనుక్కోరా, జన్నత్ నుంచి వార్తలు తెచ్చేందుకు ఎవరైనా ఉన్నారేమో అని చెప్పాడు. చెప్పేసరికి వీడేం చేశాడు, కొన్ని రోజులు పోయాక మళ్ళీ చెప్పాడు ఈయనకి. జాపన ఒక బెంగాలీ ఒకతను కనపడ్డాడు. అతనట మన వాళ్ళని ఎవరినైనా స్వర్గానికి పంపి వార్తలు తెప్పించగలడు. ఓహో. స్వర్గానికి పంపగలడు, స్వర్గం నుంచి తిరిగి వచ్చి వార్తలు ఇస్తారు మనకి అనేసరికి ఈయనకు చాలా ఉత్సాహం వచ్చింది. కనుక్కో వాడిని ఎవరినో తీసుకురా, మనం చూద్దాం, మా నాన్న ఏం చేస్తున్నాడో, మా తాత ఏం చేస్తున్నాడో చూడాలి అని చెప్పి ఆయనకి ఇంకో డౌట్ ఏంటి, నాన్న తాతతో పాటు మా అమ్మ నాయనమ్మ వాళ్ళంతా, అమ్మమ్మ వాళ్ళు ఇక్కడే ఉన్నారో లేదో, జనానికి జన్నత్ ఉందో లేదో కనుక్కోవాలి. అది కూడా ఒక ఉత్సాహం ఉంది ఆయనకి. సరే ఇతను ఏం చేశాడు, కొన్నాళ్ళకి ఆ బెంగాలీ ఆయన్ని ప్రవేశపెట్టాడు. ఒక మంచి పొడుగాటివాడు, చక్కగా తలతల్లాడే చెక్కిళ్ళు వాడు, చాలా డిఫరెంట్గా ఉన్నాడు వ్యక్తి. ఆయనతో మాట్లాడిస్తే అక్బర్ పాదుషా వారికి ఏం చెప్పాడంటే, తప్పకుండా పంపిస్తానండి, స్వర్గలోక యాత్ర నేను చేయించగలను, కాకపోతే వెళ్ళడానికి ఎవరైనా రెడీ కావాలి, ప్రాసెస్ పెద్దది చూడండి, మరి దాన్ని ఒప్పుకునేటట్టయితే మీరు ఎవరిని చెప్పితే వాళ్ళని పంపిస్తామన్నారు. జనాలకు భయం వేసింది. సభలో ప్రకటించారు, మీరు వెళ్తారా అని అందరినీ అడిగారు. ఎవరు, అమ్మ బాబాయ్ మేము కాదన్నారు. అయితే బీర్బల్ మీద మంట ఉంది కదా ఒక గ్రూప్కి, వాళ్ళలో ఒకళ్ళు కన్సల్ట్ చేసుకుని, అట్లాగా జహాపన మాలో ఎవడో ఒకడు వెళ్ళటానికి ఉంది, మీరు వెళ్ళండి అంటే వెళ్ళిపోతాం, కానీ మేము తెలివిగల వాళ్ళం కాదు చూడండి, బీర్బల్ని పంపారంటే ఆయన ఎక్కడికి వెళ్ళినా చిటికలో పని సాధించుకొస్తాడు. మీరు చూడండి బీర్బల్ ఎన్ని చోట్ల తెలివితో పని సాధించాడు. కాబట్టి మనకి పరరాజులతో వచ్చే ప్రాబ్లమ్స్ కూడా బీర్బల్ సాల్వ్ చేశాడు, పరలోకంలో ఈయనే చేయగలడు. పంపించారంటే తాతగారి, నాన్నగారి, మామగారి సంగతులు అన్నీ కనుక్కుంటారు. జనానాలోకి బీర్బల్కి ప్రవేశం ఉంది ఇక్కడ. అలాగే స్వర్గంలో జన్నత్లో ఉండే జనానాలో కూడా బీర్బల్ గారు ప్రవేశించగలుగుతాడు. మా బొట్టి వాళ్ళకి మేము అంతఃపురాల్లోకి రాలేం కదా, ఆయనైతే అన్ని చోట్లకి తిరుగుతాడు. ఆయన పంపించండి అనగానే ఈయనకి ముందు నుంచి కొంచెం డౌట్గానే ఉంది, ఇక్కడ ఏదో నడుస్తోందని బీర్బల్కి. ఎప్పుడైతే వీళ్ళందరూ కొనసాగలు చేసుకుని తన పేరు చెప్పారో ఆయన ఫిక్స్ అయిపోయాడు, ఇది ఏదో జరగబోతోంది అని. స్వర్గలోక యాత్రకి చాలా పెద్ద ఏర్పాటు. సరే ప్రజలందరికీ చాటింపేశారు, స్వర్గలోక యాత్ర జరుగుతుంది, బీర్బల్ గారు వెళ్తున్నాడు అని. అందరూ చూడాలనుకున్నారు. చూడాలంటే ఏదో సందులో తీసుకెళ్ళి పంపించేస్తే కుదరదు, ఓపెన్గా పబ్లిక్ ప్లేస్లో చేయాలి. ఫలానా చోట బీర్బల్ గారిని నుంచోబెట్టి స్వర్గలోక యాత్ర చేస్తారు అని చెప్పిన చోట ఈయన ఏం చేశాడు, బీర్బల్ ఏ ప్లేస్లో తనని నుంచోబెడతారని కుండం అది కడుతున్నారో అక్కడి నుంచి తన ఇంటికి ఒక ఇది తవ్వించేసుకున్నాడు, ఏమంటారు దాన్ని, సొరంగం తవ్వించుకుని రెడీగా పెట్టుకున్నాడు. ఆ యజ్ఞకుండం ఏర్పాటు చేయాలని చెప్పారు. ఒక కుండం, ఆ కుండం ఏర్పాటు చేసేవాడితో ఫ్రెండ్షిప్. అక్కడి నుంచి ఏమైంది, సరే ఫలానా రోజు మధ్యాహ్నం పూట ఏలిన వారి సమక్షంలో, ప్రజలందరి సమక్షంలో బీర్బల్ మహాశైలి వారి స్వర్గలోక యాత్ర అని ప్రకటన చేశారు. బీర్బల్ గారిని చక్కగా మంచి బట్టలు వేయించారు, పొద్దున్నే ఏదో ఉచ్చాటన లాంటివి ఏవో జరిపారు. ఆయన్ని తీసుకెళ్ళి యజ్ఞకుండంలో నుంచోబెట్టారు, అందరికీ దండం పెట్టాడు. ఆ యజ్ఞకుండాన్ని అన్ని పక్కల కట్టెలు పెట్టి మూసేసి నిప్పు వెలిగించారు. ఆయన బోళ్ళన్ని మంత్రాలు చదివాడు బెంగాలీ ఆయన. ఈ మంత్రాలన్నిటితోటి బీర్బల్ గారు చక్కగా స్వర్గానికి వెళ్ళొచ్చేస్తాడు. మంటలు వేసినాయి,
బీర్బల్ గారు కిక్కురు మనల ప్రజలు అనుకున్నారు మంట అంటుకుంటే కాలిపోయి అరిచిలు కేకలు పెట్టి అగ్నికొండ నుంచి దూకేయాలి. దూకలేదంటే ఇంకేముంది, స్వర్గానికి వెళ్ళిపోయాడు. మనిషి కాలిపోతే బాధ వస్తుంది, మరి ఇది కాల్టల్లా యాత్రే ఇట్లా జరిగిపోయిందని శభాష్ అన్నారు అందరూ. మన అక్బర్ పాదుషా వారు ఈ బెంగాలీ ఆయనకి బోళ్ళంత డబ్బులు సమర్పించాడు ఇంత గొప్ప పని చేసినందుకు. ఈయన ఇక్కడ సభలో ఉన్న వాళ్ళకి క్షురకుడికి తలా ఒక గుప్పెడు ఇచ్చాడు. బీర్బల్ గారు ఏం చేశారు, ఎప్పుడైతే నిప్పులు మింటికి ఎగిసినాయో, పైగా ఏంటంటే చుట్టూతా కట్టెలు పెడితే లో కట్టెలు వెలగడానికి టైం పడుతుంది కదా, ఆ లోపల ఈయన యజ్ఞకుండ కింద కాలుతో తన్ని ఒక చెక్కముక్క అడ్డం పెట్టుంది దానికి. తన ఇంట్లోకి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి సొరంగంలోకి వెళ్ళి సొరంగంలో నుంచి నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు. 3 నెలలు గడిచింది. స్వర్గానికి వెళ్ళి అందరికి యోగక్షేమం కనుక్కుంటున్నారు, బాగానే ఉంది. అంతే 3 నెలల తర్వాత బీర్బల్ గారు స్వర్గం నుంచి తిరిగి వచ్చాడు అని వార్త వచ్చింది. బెంగాలీ అయిన తట్టపుట్ట సర్దుకుని పారిపోయాడు. సభికులందరూ సభాసదుల్లో కొంతమంది ఉన్నారు కదా, ఈయన బీర్బల్ని పంపించిన వాళ్ళు వణికి చచ్చిపోతున్నారు, ఏమైపోతుందో అని. క్షురకుడు మహాభయంతో ఉన్నాడు. ఏదో కొంప మునుకుని మనం అంటించేసాం, అక్కడ జరిగింది తెలియదు, చచ్చిపోయి ఉంటాడు, ఎట్లా వచ్చాడు. అక్కడి నుంచి సభలోకి 3వ రోజు 5వ రోజు మంచి బట్టలు కట్టుకుని మాసిపోయిన గడ్డంతో ఉన్నటువంటి మన బీర్బల్ మహాశయులు లోపలికి వచ్చాడు. అంతకుముందు బీర్బల్ నున్నటి చెంపలతో ఉండేవాడు. ఆయనకి ఎప్పుడు గడ్డం లేదు, ఇప్పుడు గడ్డం పెరిగింది. మాసిపోయింది గడ్డం, అంటే గడ్డం పెరిగిందనమాట. సరే, అక్కడి నుంచి అక్బర్ గారు ఎంత మహోత్సాహంతో స్వాగతం పలికారు. ఎంత అద్భుతంగా వెళ్ళొచ్చారు మీరు, బీర్బల్ ఎట్లా ఉన్నారు మా వాళ్ళంతా అంటే, అందరూ చాలా బాగున్నారు. జనానాకి మనకలాగానే అక్కడ వేరే జనానా ఉందండి. నేను అక్కడ కూడా వెళ్ళి మీ అమ్మని అమ్మమ్మగారిని కూడా చూసొచ్చాను, అమ్మగారిని అమ్మమ్మగారిని అందరినీ చూసొచ్చాను. మరి అందరూ చాలా కులాసాగా ఉన్నారు, ఎంత బాగుందో. అయితే ఒకటే లోటు ప్రభు అన్నాడు, ఏమిటంటే అక్కడ క్షురకులు లేరండి. లేపోవటంతో చూడండి 3 నెలలు వచ్చారు, నా గడ్డం చూడండి ఎట్లా మాసిపోయిందో, అక్కడ ఎవరు లేరు. మీ తాతగారికి నాన్నగారికి వాళ్ళందరికీ ఇంత పొడుగు జీరాడుతున్న గడ్డాలు, తలకాయలు పెరిగిపోయినాయి పాపం, గడ్డం పనిచేసే వాళ్ళు ఎవరూ లేక. అందుకని తాతగారు నాన్నగారు ఏం చెప్పారంటే, ఎవరైనా మంచి క్షురకుడిని, మన ఆస్థాన క్షురకులు అంటే వాళ్ళకి ముందు నుంచి ఒకే కుటుంబం వాళ్ళతోటి క్షవరం చేయించుకునే అలవాటు ఉంది కదా, వాళ్ళలో ఒకరిని పంపిస్తే మరి గడ్డాలు అవి చేయించుకుని నీట్గా ఉంటాం, ప్రజెంటబిలిటీ లేకుండా ఉన్నామని బాధపడుతున్నారండి వాళ్ళు అన్నాడు. అనగానే ఈయన వెంటనే ఏముంది, బెంగాలీ వాడు ఎక్కడన్నాడో పట్టుకోమన్నారు. వాడు ఊరు దాటకుందే వాడిని పట్టుకొచ్చేసారు. క్షురకుడికి పెట్టారు, నువ్వు మా ఆస్థాన క్షురకుడివి, మీ నాన్న మా నాన్నకి చేశాడు, మీ తాత మా తాతకి చేశాడు, నువ్వు వెళితే ఇప్పుడు వాళ్ళు సంతోషిస్తారు, మీ తాతని నాన్నని చూసినట్టుగా ఉంటుందని క్షురకుడిని రెడీ చేశారు. వాడికి కాళ్ళు ఉనికిపోయినాయి, వాడికి తెలిసిపోయింది. సభలో ఉన్న వాళ్ళంతా కొంచెం సర్దు కూరుకున్నారు, మాట్లాడుకున్నా మాకు తెలియదు అన్నట్టు ఉండిపోయారు. కల్పించుకుని క్షురకుడు వద్దని అంటే కొంప మునిగిపోతుంది. అయితే క్షురకుడు రేపు స్వర్గలోక యాత్ర అనగా ఇవాళ పరిగెత్తుకుంటూ వెళ్ళి బీర్బల్ గారు కాళ్ళు పట్టుకున్నాడు. బాబు నన్ను క్షమించండి, ఏదో సందర్భంలో ఈ మాటలు అవుతున్నాయని నేను మన దీంట్లో సభలో ఉన్న 3-4 చెప్పాను, వాళ్ళేమో ఈ బెంగాలీ వాడిని వాళ్ళు ఏర్పాటు చేశారు మిమ్మల్ని మీ పేడ వదిలించుకోవడానికి అంటే, ఈయన ఏం చేశాడు, క్షురకుడిని వెంబడి పెట్టు తీసుకుపోయాడు. ఏం జరిగిందో అక్బర్ గారి ముందు ఓపెన్ చేశారు. ఏ 4 ఆ సభలో ఉండేటువంటి ఆఫీసర్ల వల్ల ఇది జరిగిందో వాళ్ళకి దేశం నుంచి బయటికి పంపించారు, దేశ బహిష్కారం విధించారు. క్షురకుడికి 4 అక్షింతలేసి వాడికి ప్రమోషన్ ఎప్పుడు ఇవ్వలేదు, అలా చేశారన్నమాట. కథ కంచికి మనం స్వర్గలోకం చూడు, ఇప్పుడు ఇంకోళ్ళు అయితే అయిపోతారు, అవును, లేదా భయపడతారు. భయపడని బీర్బల్ గారి కథలు ఎన్నో కథలు. కథ కంచికి మనం కానీ భలే తెలివైన క్యారెక్టర్ కదా రామ్ గారు బీర్బల్ మాత్రం. అవతల వాళ్ళని ఇరికించడం ఇరికించటం. అది నమస్తే నమస్తే.